అది హైదరాబాద్ మహానగరం, ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన భాగ్యనగరం. అలాంటి మహానగరంలో వెనకబాటుతనం వెలుగు చూసింది. అవును, 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికకు పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు ఆమె తల్లిదండ్రులు. అయితే సమయానికి విషయం తెలుసుకున్న అధికారులు వివాహాన్ని అడ్డుకొని ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నగరాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక పల్లెల పరిస్థితి ఏంటి? సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శంషాబాద్ ప్రాంతంలో శ్వేత అనే మైనర్ బాలికకు పెద్దల అంగీకారంతో వివాహం కుదిర్చి పెళ్లి సన్నాహాలు చేసుకుంటున్నారు. పెళ్లి పత్రికలు కూడా అచ్చువేసి చాలా మందికి పంచడం కూడా జరిగింది. సరిగ్గా అదే సమయంలో స్థానిక మహిళా మండలి వారికి ఈ సమాచారం ఎవరో చెప్పారు. దాంతో మహిళా మండలి వారు వెంటనే స్పందించి పెళ్లి కూతురి ఇంటికెళ్లి చట్టరీత్యా మైనర్ బాలికకు వివాహం చేయడం నేరమని, ఆ వివాహాన్ని ఆపకపోతే అనేక చిక్కులు పడతారని నెమ్మదిగానే హెచ్చరించారు. దాంతో పెళ్లి కుమార్తె వైపు వారు ఆలోచనలో పడి పెళ్లి కొడుకు ఇంటికెళ్లి ఈ విషయాన్ని చెప్పమని మహిళా మండలి సభ్యులైన కమలమ్మ, కవితను కోరారు. అప్పుడు వారు వాళ్ల దగ్గరకెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని వెళ్లకుండా పోలీసులకు సమాచారాన్నిచ్చారు. మేడానికి ఫోన్ చేసి వేరే వాళ్ళు ఎవరో నిన్న మేము పోయేమన్నమాట, ఏజ్ ఉన్నదా లేదా రేపు పెళ్లి అంటారని పోయినాము. పోయి చూస్తే ఏజ్ లేదు. ఏజ్ లేకపోతే నిన్న సర్పంచ్ ఎప్పటిస్తే ఎవరు లేరు. ఇలా తల్లిదండ్రి బాసనలో పోయినరు. ఆ అబ్బాయి ఏమో పత్రికలు ఇవన్నీ పోయిండు అన్నాడు. నిన్న మాట్లాడినాము. ఈరోజు పెళ్ళి ఉందని పోయి మళ్ళీ వాళ్ళు పెళ్ళి ఆఫ్ చేసుకున్నారు. మళ్ళీ మేము పోతే మహిళం పోతే కూడా మా మీద ఏమన్నా చేస్తారు ఆ ఊరోళ్ళని కూడా మా భయపడి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోయి పెళ్లి ఆఫ్ చేసినాం. ఇప్పుడు వాళ్ళతో లెటర్ రాపించుకుంటున్నాం 3 సంవత్సరాల దాకా పెళ్లి చేయొద్దని. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మైనర్ బాలికను వివరణ కోరగా కాబోయే భర్త కరెంటు పని చేస్తాడని చెప్పింది. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు మా అమ్మా నాన్న చేసుకోమంటే నేను చేసుకుంటానని అన్నానని చెప్పింది. బాలిక మీరేం చెప్తే అదే చేస్తాను అన్న విధంగా మాట్లాడింది. శ్వేత నాకు ఇష్టం. నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. చేసుకోవద్దు అని తెలుసు, కానీ కొన్ని మా అమ్మ వాళ్ళు ఇష్టపడ్డారు, నేను కూడా ఇష్టపడ్డానని చేసారు. 20 అవతలనే ఉంటుంది. కరెంటు పని చేస్తాడు. కరెంట్ అంటే ఇక చల్లనించుకోవడానికి ఎవరు లేరని చెప్పేసి ఇక నేను 2 years బంద్ చేసిన. ఇక నుంచి చల్లి కొద్దిగా పెద్ద అయినాక మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 17 years రన్నింగ్ అవుతుంటాయి. పోలీసులు ఆమెకు వివరించి చెప్తూ నీవు అతన్నే చేసుకోవాలంటే మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేసుకో, అంతవరకు చదువుకోమని కౌన్సిలింగ్ చేశారు. పోలీస్ అధికారి బాల్య వివాహాలు, మైనారిటీ వివాహాలు చేయడం నేరమని, అలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు చేయొద్దని చేసేవారిని పోలీసులకు పట్టివ్వమన్నారు. అమ్మాయికి వివాహం చేద్దామన్న సందర్భంగా అంత పత్రికలు పంచి పత్రికలు అనేది ప్రింట్ చేసుకున్నారు. వెంటనే మేము అక్కడికి వెళ్ళేసి వాళ్ళందరూ కూర్చోపెట్టి మాట్లాడి ఆ సమయంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నూర్జానా గారు, నిర్మల, మహిళా మండలి కమలమ్మ, చైల్డ్ లైన్ కవిత మరియు మీడియా ప్రతినిధులు మరియు గ్రామ పెద్ద అందరం కలిసి వాళ్ళందరికీ కూర్చోబెట్టి చిన్నతనంలో అమ్మాయిలకి ఇట్లా పెళ్లి చేస్తే నేరము, దానివల్ల మీరు శిక్షార్హులు అవుతారు, మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది, ఆ విధంగా చేయకూడదు అని చెప్పి ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోపెట్టి వాళ్ళకి ఎంతో సామర్థ్యంగా వాళ్ళకి చెప్పి అమ్మాయికి వయసు నిండిన తర్వాత వివాహం చేయాలని చెప్పి ఆ వివాహాన్ని మేము రద్దు చేయడం జరిగింది.